మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితుడై ప్రార్థన చేశాను. స్టెఫెన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫెన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరి పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. సభాముఖంగా నేను వినయ మనస్కుడనే ప్రాధేయపూర్వకంగానే చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో మనం వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారి కోసం నేను విన్నప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరిని పరామర్శిస్తూ ఆదరిస్తూ పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు, దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పదో తెలియదు, ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోకుండా మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తునామ వందనాలు. నిజానికి అన్నయ్య బాడీని అలా పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు. అది మా ఏరియాలో జరగడం, ఎంతమంది పెద్దలు, ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు. అంత ఉన్న అనాథ శవన గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాం. ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలనే విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం. అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను. జేమ్స్, నీకు విషయం చెప్పాలి, నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పాడన్న. ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం, తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి, ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి. చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు, ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సరే, ప్రైజ్ లార్డ్. క్రైస్తవుల గంభీర నిర్భయ స్వరం మరి ప్రవీణ్ పగడాల గారి గొంతు మోగబోయింది. ఒక ధైర్యాన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మేము ఇక్కడ మార్చిలి దగ్గర ఉన్నాం. దాదాపుగా మరి అనేక స్థలాల నుంచి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ నాయకులే కాకుండా దూర ప్రాంతాల నుంచి క్రైస్తవ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. క్రైస్తవ సమాజం ఇక్కడ వేలాదిగా ఉన్నారు. అందరి హృదయాలు ఒకటే దిగులు, బాధ. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఒక తపన కనపడుతుంది. లోపల పోస్ట్ మార్టం జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. కనుక దాని సమాచారం రాకుండా మేమేమి నిర్దిష్టంగా చెప్పలేం. కానీ ఇంకా మాకున్న ఇబ్బంది ఏంటంటే ఇంతవరకు మరి ప్రభుత్వాల నుంచి సరి అయిన ఒక స్పందన లేదు. మెయిన్ మీడియా మరి ఇప్పుడిప్పుడే వెలుగులోకి రావడం జరిగింది. కొన్ని ప్రశ్నలకి మాకు ఇంకా సమాధానాలు కనపడడం లేదు. అక్కడ ప్రమాద స్థలంలో దొరికిన రక్తపు మరకలు కలిగిన కట్టెలు కానీ, లేదా
ఆ ప్రవీణ్ గారి మీద ఆ బండి ఏదో దుప్పటి కప్పినట్టు పుడుకోబెట్టి ఉండడం, ఇవన్నీ కూడా వీటికన్నిటికీ సమాధానాలు మొత్తంగా దొరకట్లేదు. అయితే ఒక పక్క మరి విషయాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా అనుమానం. ఆయన ఇక్కడ చాలా మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు. న్యాయాధిపతి అయిన దేవుని వైపు మేము చూస్తున్నాం కనుక హేబేలు రక్తపు మొర్ర విన్న దేవుడు కనుక ప్రవీణ్ గారి రక్తం వృధా కాదు. దేవుడు ఒకవేళ లోకంలో న్యాయం జరగకపోయినా న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడు. అయితే ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఏకంగా కూడటం అనేది ఒక అద్భుతమైన పరిణామం. కాబట్టి ఈ వేదికను ఉపయోగించుకొని క్రైస్తవ నాయకులందరూ ఏకమయ్యి మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి కార్యాచరణ నిర్ణయించి దాన్ని ప్రకటించి మరి దేవుని పిల్లలందరినీ ఏకం చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. మనం అందరం కలిసికట్టుగా భవిష్యత్తులో ఎలాంటి వాటిని ఎదుర్కోవడమే కాదు, వారిని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ఇంకా దేవుని పని చేయడానికి మరి దీన్ని వేదికగా మలుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. కీప్ ప్రేయింగ్. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్య లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరినీ నేను కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం? చేయొద్దండి. ఎంతమంది ఈ భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా చూసామా పోయామని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన ప్రేమతో పాటు దైవజనులుగా ఎవరు నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈ రోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది. సోదరులారా, ఈ రోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజున జరిగినటువంటి ఆ దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను. వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక మంచి దైవజనుడిని మనం కోల్పోయామన్నది స్పష్టం. ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి, ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు. దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు. కానీ ఇలా ఇంత సడన్ గా ఇంత దారుణం జరిగిద్దని అసలు ఊహించలేదు. నిన్నటి రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు. దైవజనుడికి అలా జరగటం, అది పరిశీలిస్తే అర్థమవుతుంది పథకం ప్రకారమే జరిగిన దారుణం అని. అది యాక్సిడెంటల్ గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది. అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది, దైవజనుని పొట్టన పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందాకా మనం ఏది కూడా అంటానికి లేదు. కాబట్టి చూద్దాం. చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారో అది కూడా మనం కనిపెట్టుకోవాలి. ఆ కుటుంబం చాలా వేదనలో ఉండి ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన ద్వారా నడిపించబడే సంఘాల కోసం ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తాను. కానీ అన్ని అనుభవాలు పొందినటువంటి పాత్ర ఆయన. సబ్జెక్ట్ వైడ్గా కానీ, అనుభవాల వైడ్గా కానీ, ప్రేమ విషయంలో కానీ ఆయన గురించి నాకు తెలిసినంత వరకు, అలాగే నేను విన్నదాన్ని బట్టి శ్రేష్టమైన దైవజనుడు. గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నేను ముఖాముఖి కలుసుకున్నాం. గంటన్నర డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది. చాలా మంచి పాత్ర మనం కోల్పోయాం. అది కూడా దుర్మార్గమే జరిగిందనేది అనిపిస్తుంది క్లియర్గా. ఫోటోలు చూస్తే మీకు కూడా అదే అనుమానం వస్తుందండి. ఆయన పడున్న ప్లేసు,
ఫస్ట్ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక దగ్గర పడి ఉన్నారు, బైక్ ఒక దగ్గర ఉంది. కానీ అంతకంటే ముందు ఉన్న ఫోటోలు ఇప్పుడు చిన్నగా బయటకు వచ్చినాయి. వాటిని చూస్తున్నప్పుడు అర్థమైపోయింది. ఫస్ట్ అనుకున్న యాక్సిడెంటే అయి ఉండొచ్చులే అనే యాక్సిడెంట్గా అయి